ఏమండి? ఉన్నట్టుండి వీడికి ఏమైందండి? రామలక్ష్మిని తీసుకురారా అంటే, నేను వెళ్ళనని ఇంట్లోనే కూర్చున్నాడేంటి? నిన్న వెళ్ళాడు కదా! ఇంతలో ఏమైంది వీడికి? ఎంత చెప్పినా వెళ్ళను అంటుంటే ఏం చేస్తాం? అలా అని ఊరుకుంటే ఎలాగండి? నిన్న అంత దూరం అమ్మాయిని పంపించండి అని కబురు చేసి, ఈ రోజు మనం వెళ్ళలేదు అంటే, అన్నయ్య గారు వాళ్ళు ఏమనుకుంటారు? రఘురామ్ గారి వరకు ఈ విషయం పోతే బావుండదు. ఏం జరిగిందో ఏంటో. కనీసం నేనైనా వెళ్ళి రామలక్ష్మిని తీసుకొస్తాను. అది కాదండి. కాబోయే భర్తగా వాడు వెళ్తే బావుంటుంది. వెళ్ళనంటున్నాడు కదా! అందుకే నేనెళ్ళి తీసుకొస్తాను. ఆ పూజ అయ్యాక నిదానంగా మాట్లాడి ఏం జరిగిందో ఏంటో కనుక్కుంటాను. అలాగేనండి. త్వరగా బయలుదేరండి. సరే. అదిగో మాటల్లోనే వచ్చేసింది నా కోడలు. రామలక్ష్మి, నిన్ను తీసుకురావాలనే మీ మామయ్య గారు బయలుదేరుతున్నారు. నువ్వే వచ్చేసావు. సార్ ఎక్కడా? వాడు గదిలో ఉన్నాడమ్మా. ఏం జరిగిందమ్మా? ఆ, నిన్న అమ్మాయిని వ్రతానికి పిలుచుకురారా అంటే ఆనందంగా వచ్చాడు. మరి ఈరోజు వెళ్ళి నిన్ను తీసుకురారా అంటే నేను వెళ్ళను, నాకు కుదరదు అంటున్నాడు. కలుసుకోవడానికి ఎన్నో బాధలు పడ్డారు. కలిసిపోయారులే అనుకుంటే ఏంటమ్మా ఇది? నీ కోసం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. నేను వెళ్ళను అని వెళ్ళి గదిలో కూర్చున్నాడు. కనీసం కాఫీ తాగడానికి పిలిచినా కూడా రావటం లేదు. చెప్పమ్మా, ఏమైనా గొడవ పడ్డారా? ఆ, అయ్యో, అలా ఏం లేదు అత్తయ్య. ఆ, కాఫీ నేను తీసుకెళ్ళిస్తాను. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. నాకు అది అర్థమవుతుందండి. కానీ వాడి కోసం నా కోడలే వచ్చింది కాబట్టి మనం మాట్లాడటం కంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమే మంచిదని నేను సైలెంట్‌గా ఉన్నాను. ఉమ్, అంతేలే. చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ల జోక్యంతోనే పెద్దవవుతాయి. హ్మ్.